నేను మాట్లాడుతుంది రాజుగారితోనేనా? నేను తెలుసుకోవచ్చా మాట్లాడుతున్నది ఎవరో మీరు? సార్, నేను XYZ కంపెనీ యొక్క HR డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నానండి. మీ అప్లికేషన్ ఆధారంగా మేం మిమ్మల్ని మా కంపెనీలో మేనేజర్గా ఎంపిక చేశాం. నన్ను సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. అయ్యో, మీ క్వాలిఫికేషన్ మూలంగానే మీరు సెలెక్ట్ అయ్యారండి. ఓకేనండి, మరిప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? నథింగ్ అండి. మీరు ఆఫీస్ ల్యాప్టాప్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ రూపేణా 1 టైం రిజిస్ట్రేషన్ ఫీ 5,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్క్ ఫ్రం హోమ్ కదా, ల్యాప్టాప్ మీకు కొరియర్ చేస్తాము. నేను సెక్యూరిటీ డిపాజిట్ పంపించాను, ప్లీజ్ చెక్ చేయండి ఒకసారి. థ్యాంక్ యూ సార్. ఒక 3-4 రోజుల్లో జాయినింగ్ లెటర్ ఇంకా ల్యాప్టాప్ మీ అడ్రస్కి పంపిస్తాం. పేమెంట్ చేసి వారం రోజులైంది, ఒకసారి కాల్ చేసి చూద్దాం. నేను మోసపోయాను. జాబ్ వచ్చిందని చెప్పేసరికి అపరిచిత వ్యక్తిని నమ్మాను. నిలువునా దోచుకున్నాడు. అప్రమత్తంగా ఉండండి. బూటకపు జాబ్ ఆఫర్స్ నుండి దూరంగా ఉండండి. చేయవలసినవి: ఏ విధమైన చెల్లింపులు చేసే ముందైనా కంపెనీ లేదా ఏజెన్సీల వాస్తవాలని పరిశీలించండి. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు జాబ్ ఇప్పిస్తున్నందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన దాని గురించి రిపోర్ట్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in కి రిపోర్ట్ చేయండి. చేయకూడనివి: ఉద్యోగం పేరున ఎవరికి డబ్బులు పంపకండి. నిజమైన కంపెనీలు అర్హత గల అభ్యర్థికి జాబ్ ఇప్పించేందుకు ఏ విధమైన డబ్బు అడగరు.